పరిస్థితుల్లో రావు అని ముందు అస్త్రాన్ని పడగొట్టడం అవసరమని కేటీఆర్ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఉప ఎన్నికలు రావు సార్, పైగా నేను అన్నంత నాకు కూడా ఏం కాదు అని కూడా చెప్పారని మనం భావించాలి. ఇటు లోక్సభ స్పీకర్ నన్ను మ్యూట్లో పెట్టారన్న రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడేందుకు అవకాశం ఉండలేదని ఆరోపణ. దీన్ని ఎలా చూడాలి సార్? లోక్సభ అంశం చాలా తీవ్రమైన విషయం అండి. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు కావటం అన్నది ప్రజల యొక్క అభిష్టం. తిరిగే లేదు, 400 స్థానాలు వస్తాయన్న వాళ్లకు మెజార్టీ రాకుండా పోతే 34 స్థానాలకు 40 స్థానాలకు పడిపోయిన కాంగ్రెస్ 100 స్థానాలు తెచ్చుకొని ప్రతిపక్ష హోదా తెచ్చుకున్నాడు. పైగా రాహుల్ గాంధీ చాలా సభల నుంచి కొనసాగుతున్నారు. ఏదో ఒక పేరుతో రాహుల్ గాంధీని అవహేళన చేయడం ఇట్లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. నిన్న సభలో ఏం జరిగిందంటే రాహుల్ గాంధీ వెళ్తూ ఆమె ప్రియాంక గాంధీ ఉంది కదా, ఆమెను ఇలా అన్నాడు, చెల్లెలు ఇట్లా అన్నాడు. అన్న తర్వాత అప్పుడు అక్కడ ఇంకా వేరే సభ్యుడు కూడా నిలబడి ఉన్నాడు, వాళ్ళ సభ్యుడు. స్పీకరు ఈ సభకు కొన్ని మర్యాదలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఇందులో భార్య భర్తలు ఉంటారు, తండ్రి కూతుళ్ళు ఉంటారు, అన్న చెల్లెళ్ళు ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో పలానా నిబంధన ప్రకారం చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ముఖ్యంగా వీటిని అమలు చేయాలని నేను కోరుతున్నానని మైక్లో చెప్పాను. మైక్లో చెప్తే నిజంగా ఇది అంటే ప్రతిపక్ష నాయకుడు అన్న తర్వాత ఏదో చేయకూడదు చేసినట్టే కదా. ఆయన దాని మీద వివరణ ఏదో ఇస్తాను నేను అంటే అసలు ఏమీ నువ్వు పట్టించుకోకుండా సభను వాయిదా వేశారు. దాంతో రాహుల్ గాంధీ ఏమన్నారు, ఈరోజే కాదు మొన్న కూడా చాలా కీలకమైన ఒక అంశం మీద మీరు చెప్పాలనుకున్నది చెప్పి నేను మాట్లాడతానంటున్నా, కానీ ఐ థింక్ అది కూడా చాలా కీలకమైన ఇదే, ఈ ఓటర్ ఐడి కార్డ్స్ ఇట్లాంటి అంశం మీద, లేకపోతే మహారాష్ట్ర సమస్య చాలా కీలకమైంది. మా మీద ఒక అభాండం వేసి మీరు సభను రద్దు వాయిదా వేస్తున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష నాయకుడు నిలబడి మాట్లాడతానన్నప్పుడు అవకాశం ఇవ్వాలి. ఇదైతే ఒక రూల్ ముఖ్యమైనది. ఇంకో మాట ఆయన అడిగింది, మీరు నా పేరు తీశారు, నా పేరు తీయకుండా మామూలుగానే ప్రతిపక్ష నాయకుడు నిలబడితే అవకాశం ఇవ్వాలి. అట్లాంటిది మీరు ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి చైర్ నుంచి మీరు కామెంట్ చేసి దానికి నా వాదన ఏంటో నా వాస్తవాలు ఏంటో నేను చెప్తానంటే వినకుండా చేయడం ఏంటి? మీరు నోరు నొక్కుతున్నారు, మీరు నా నోరు నొక్కుతున్నారు, ప్రతిపక్ష నాయకుడు ఎల్ఓపి నోరు నొక్కుతున్నారని ఆయన చాలా తీవ్రమైన ఆరోపణ చేశారు. దీనికి ఇంకొకటి కూడా ఉంది. అమిత్ మాలవీయ అని బీజేపీ యొక్క ఐటీ అవన్నీ చూస్తుంటాడు. ఆయన ఇలాంటి చాలా చిలిపి చేష్టలు పిల్లతనపు ప్రతిపక్ష నాయకుడు ఉండడం భారతదేశం యొక్క దౌర్భాగ్యం. అసలు సభలో ఏం చేస్తున్నాడో ఏం చేయడో ఆయనకే తెలీదు అని ఈ బొమ్మ పెట్టి ఈ వ్యాఖ్య పెట్టాడు. అంటే బీజేపీ ఒక క్రమ పద్ధతిలో చేయదలుచుకుందా? ఇప్పుడు మనం తెలంగాణ అసెంబ్లీ గురించి మాట్లాడినట్టే ఖచ్చితంగా వర్మ ఇప్పుడు మనం చర్చ చేస్తున్నాము. వర్మ నువ్వు మాట్లాడేది నువ్వు తప్పు చేస్తున్నావు నేను అన్నప్పుడు కాదండి నేను తప్పు చేయట్లేదు అని చెప్పే హక్కు నీకు ఉంటుంది కదా. అందులో రాజ్యాంగ రీత్యా ఇంత పెద్ద పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు అంటే ఏంటండి? నాయకుడు ప్రతి నాయకుడు దాదాపు అదే. ఇంకా వెస్ట్రన్ డెమోక్రసీలో బ్రిటన్లోనో ఇంకో చోట ఇంకా చాలా విలువ ఉంటుంది. అందుకని వ్యక్తి అంత చిన్న విషయంలో ఒక్కసారిగా మీరు అంత మాట అనాల్సిన అవసరం ఉందా? బొంబిర్లా కూడా కనబడగానే ఈ మధ్యకాలంలో ఆయన వాళ్ళకు సహించలేబో, అంటే ఒక విధంగా తట్టుకోవడం కష్టంగా ఉన్నట్టుగా ఉంది. అంటే ఓ ప్రతిపక్షం దానికి హోదా, అది కూడా ఈయన రావటము, మరి ఆయన కూడా కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు, అది వేరే విషయం. చెప్తాడేమో, చెప్పుండేవాడేమో మాట్లాడింపచేస్తే. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికే మీరు సమయం ఇవ్వకపోతే ఇంకా ప్రతిపక్షానికి ఏమిస్తారు? ఇది పెద్ద ప్రశ్న. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. మరి రాహుల్ గాంధీ నోరు నొక్కడం అంటే ఒక విధంగా ప్రతిపక్షం నోరు నొక్కడమే అవుతుంది అనే వాస్తవాన్ని కూడా ప్రభుత్వం తెలుసుకోవాల్సి ఉంటుంది. సరే, ఏంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం? యుఎస్కు దిగుమతి అయ్యే విదేశీ కార్లపై 25% ట్యాక్స్. పలు దేశాలకు ట్యాక్స్లపై ట్రంప్ వాణిజ్య